ఉంటుంది. నమస్తే K24 న్యూస్. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలో రాజకీయ వేడి చెలరేగింది. గత 9.5 సంవత్సరాలుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వని బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీని మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 18 నెలల్లోనే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించామని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల మిగతా ఇల్లు ఆలస్యం అవుతున్నాయని, త్వరలోనే అందరికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులపై సూటి విమర్శలు చేశారు. తెలంగాణలో ఒక ఇల్లు కూడా కట్టలేని వారు ఆంధ్రప్రదేశ్లో 3 అంతస్తుల భవనం కట్టించుకున్నారు అంటూ పొదిల శ్రీను ఆరోపించారు. ఇక యూరియా తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయిన మహిళా రైతు మరణాన్ని కూడా బీఆర్ఎస్ రాజకీయ కుట్రగా మార్చుకుందన్నారు. తమ ప్రభుత్వం మాత్రం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కష్టపడుతున్నటువంటి రైతుల్ని చూసి మన ఎమ్మెల్యే గారు, మిర్యాలగూడ ఎమ్మెల్యే గారు 2 కోట్ల రూపాయల విరాళాలు సీఎంకు ఇస్తే ఈరోజు వాళ్లకు వారి ఓర్వలేక మా ఎమ్మెల్యే గారు ఏం చేశారనేసి అడుగుతున్నారు. జనానికి వచ్చే కష్టాన్ని, రైతులకు వచ్చే కష్టాలను చూసి వాళ్లకు ఏట విరాళాల ద్వారా యూరియాని ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. మీకు ఏమైనా చేతనైతే మీకు కూడా వీలుంటే విరాళాలు ఇవ్వండి, కానీ పార్టీని కానీ రైతుల్ని కానీ ఇబ్బంది పెట్టొద్దని కోరుకుంటూ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొదిల శ్రీనివాస్ గారి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అందరి సమక్షంలో మీడియా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు బాలనాయక్ గారికి, మండల కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, డీఎల్ఆర్ అభిమానులకు మరియు మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 11వ తారీఖు రోజున యూరియా కొరకు క్యూ లైన్లో నిలబడి గాయపడి హాస్పిటల్లో చికిత్స ముందు మరణించినటువంటి పాతలోతు దర్శి మరి వారు హాస్పిటల్లో చికిత్స ముందు నిన్న మరణించడం జరిగింది. నిన్న మరణించిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ సావుని రాజకీయం చేస్తూ దాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ గారికి, మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలునాయక్ గారికి, మరియు మండల కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, అలాగే పత్రికా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీటు. ఎందుకంటే వారు 9.5-10 సంవత్సరాలు పాలించి ఏ రోజు కూడా ఎక్కడ సంక్షేమ పథకాలు చేసింది లేదు, ఒక్క కార్యకర్తను పట్టించుకుంది లేదు. వాళ్ళ ఎమ్మెల్యే చెప్తే వాళ్ళ నాయకులు, సర్పంచులు వాళ్ళు చేసుకున్న పనులు వాళ్ళ మటుకే చెందినవి. ఏ రోజు కూడా కింది స్థాయి కార్యకర్తని, పబ్లిక్ని కానీ పట్టించుకున్న దాఖలా లేవు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సరే ఇప్పుడు సంవత్సరాల కాలం, 2 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాల అందరినీ కూడా కలుపుకుంటూ పోతూ, అందరికీ సమన్వయం చేసుకుంటూ అన్ని రకాలుగా ఆడుకుంటూ పోతుంది. సామాన్యుల్ని రాజును చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు వారు ఏం చేసిరు? మా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇట్లా యూరియా కొరత ఉందంటే అసలు యూరియా ఇచ్చేది ఎవరు? వాళ్ళకి తెలియదా? వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉన్న నివేదికలు ఇచ్చింది, ఇంత యూరియా మాకు కావాలని కోరింది కేంద్రాన్ని. కేంద్రం కావాలని కపట ప్రేమ చూపించుకుంటూ రావాల్సిన యూరియా వాటా రాష్ట్రానికి ఇవ్వకుండా బాగా ఇబ్బందులు పెడుతూ రైతులని నానా ఇబ్బందులు పెడుతుంటే వారు కనీసం బీజేపీ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనకుండా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూ ఇంకా ఎన్ని రోజులు మాటలు చెప్పుకుంటూ బతుకుతారు అని బీఆర్ఎస్ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. అలాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, అనేక సంక్షేమ పథకాలు, గృహజ్యోతి, 200 యూనిట్లు, అట్లా అనుకుంటూ పోతే, చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు మన పేద ప్రజలకి అందుతూ ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ నాయకులారా ఒక్కటే గుర్తుంచుకోండి, మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఏ రోజు కూడా కార్యకర్తలను పట్టించుకుంది లేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అందరినీ పట్టించుకుంటూ ప్రతి నిరుపేదను కూడా ఒక ఇంటి యజమాని చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది. మీరు కళ్ళుండి చూడకపోతే మళ్ళీ మన మండలంలో ఎన్ని ఇళ్ళు వచ్చినాయో చూసుకోండి, ఒకసారి అధికారులు పోయి అడగండి.
400 ఇల్లులు మన ఒక్క మండలానికి వస్తే ఒక్క అడివేలుపల్లి గ్రామానికి 141 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. 141లో కూడా 11 ఇల్లు ఆల్రెడీ బేస్మెంట్ దశ అయిపోయి ఒక్కొక్క అకౌంట్లో ₹1,00,000 పడటం కూడా జరిగింది. ఒక్క ఇల్లు ఇవ్వలేదని చెప్పే నాయకులారా, మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మరీ ముఖ్యంగా ముదిమానికం వెళ్ళి చూడండి. పైలట్ ప్రాజెక్టు కింద దరిదాపు 210 ఇండ్లు ఒక్క ముదిమానికం విలేజ్లనే చేయడం జరిగింది. దయచేసి మళ్ళీ ఇంకోసారి మీరు ఆరోపణ చేసే ముందు ఒకసారి నిజాలు తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్తున్నాం. ఇలాగే మీరు మాయమాటలు చెప్పుకుంటూ పోతే ప్రజలు మళ్ళీ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు అడవిదోలపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, మా మండల పార్టీ అధ్యక్షుడు బాలనాయక్ గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అడవిదోలపల్లి మండల నాయకులు, కార్యకర్తలు, కుటుంబాలు, అందరం కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ప్రెస్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలందరినీ మభ్యపెట్టి 10 సంవత్సరాలు పబ్బం గడుపుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన ఘనత కేసీఆర్ కుటుంబాన్ని. అదేవిధంగా గ్రామ స్థాయిలో ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. ఎక్కడ చూసుకున్నా కానీ ఇలా కాళేశ్వరాన్ని సిబిఐకి ఉపజెప్పారు. అంటే ఎంత అవినీతి జరిగిందనేది మీ పాలనలో ప్రజలందరూ కూడా గమనించే మిమ్మల్ని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఒక్కొక్కటిగా హామీలు నెరవేర్చుకుంటూ కేసీఆర్ ఏం మాట్లాడిండు, మీ అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడమ్మా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని. ఏం అడిదోలపల్లి మండలంలో ఆయన డబుల్ బెడ్రూమ్ ఒకటి చూపివ్వనండి. నిన్న బీఆర్ఎస్ నాయకుడు ఆయన మాట్లాడుతున్న మాజీ సర్పంచ్ ఆయన అసలు మరి ఆయన ఒక ఇల్లు కట్టిన పాపాలు పోలేదు. 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిరు, ఒక ఇల్లు కూడా కట్టలేదు. మేము దాదాపుగా 400 ఇళ్ల పైగా అడిదోలపల్లి మండలానికి కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అడిదోలపల్లికి 141 ఇళ్ళు, అదేవిధంగా మండలం మొత్తం కూడా కలిపి 404 ఇళ్ళు శాంక్షన్ చేసి దాదాపుగా 200 ఇళ్లకు ₹1,00,000 చొప్పున కూడా పేమెంట్ పడ్డాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వరుసగా మేము నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో మీ కళ్ళు మరి అంటే కళ్ళుండి చూస్తున్నారా, లేకపోతే కావాలని ఇంకా మా మాటలు ప్రజలు ఇంటర్లే అని మభ్య పెడదామని ఆలోచన చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇంకోటి 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపను మీరు పోలేదే. ఒక రేషన్ కార్డు ఇచ్చినా మీరు? ఇప్పుడు చూడండి, ఒక రేషన్ కార్డు అప్లై చేస్తే ఒక వారం రోజుల్లోపు రేషన్ కార్డు వస్తుంది పేదలకు. ఇలా సన్న బియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఎవడన్నా సరే మొన్నటిదాకా ఇచ్చిన మొద్దు బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని కోట్లాది రూపాయలు దండుకున్నారు మీ బీఆర్ఎస్.